హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది, నన్ను కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. నా పేరు హర్ష. మాది నెల్లూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామం. నేను ఒక లారీ డ్రైవర్ని. నాకు 2 లారీలు ఉన్నాయి. ఒక లారీని నేను నడుపుకుంటూ మరో దానికి డ్రైవర్ని పెట్టుకున్నాను. ఒకరోజు ఒక కస్టమర్ కాల్ చేసి మహారాష్ట్రకి లోడ్ తీసుకువెళ్ళాలి, వస్తావా అని అడిగాడు. దానికి నేను సరే అని చెప్పి ఫోన్ పెట్టేశాను. వరుసగా 2 రోజులు రాత్రింపగళ్ళు పనిచేసి అలసిపోవడంతో నేను వెళ్ళలేక మా డ్రైవర్ని పంపాను. సరిగ్గా రాత్రి 10 గంటలకి లోడ్ చేసుకొని మహారాష్ట్రకి బయలుదేరాడు మా డ్రైవర్. అలా చాలా దూరం ప్రయాణించి ఒక దట్టమైన అడవి మార్గంలో ప్రవేశించాడు. ఆ సమయంలో మా డ్రైవర్ కి బాగా నిద్ర రావడం వల్ల తన వెంట తీసుకువెళ్లిన మందును తీసి ఒక పెగ్గు తాగాడు. 2, 3 అంటూ సగం బాటిల్ తాగేశాడు. అలా కాసేపటికి మత్తు ఎక్కువై కళ్ళు మసకగా కనిపించడం మొదలైంది. డ్రైవర్ చాలా కష్టంగా కళ్ళు తుడుచుకుంటూ ముఖానికి నీళ్లు కొట్టుకుంటూ పెద్దదిగా తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ మత్తు ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళు తెరుచుకోవడం లేదు. అలా అడవిలో ప్రయాణిస్తూ రోడ్డుకి పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టుని గుద్దేశాడు. ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఆ ప్రమాదం వల్ల డ్రైవర్ కి ఉన్న మత్తు మొత్తం వదిలింది. కాకపోతే తలకు కొంచెం దెబ్బ తాకి చిన్నగా రక్తం కారడం మొదలైంది. ఆ దట్టమైన అడవిలో నల్లటి చీకటిలో బండికి ప్రమాదం జరగడం చూసి చాలా భయపడ్డాడు. ఆ భయంలో తన తలకి అయిన గాయాన్ని కూడా మర్చిపోయాడు. తల మీద నుంచి రక్తం కారుతూ ఉన్నా పట్టించుకోకుండా భయపడుతూ లారీని స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ లారీ అస్సలు స్టార్ట్ అవ్వడం లేదు. ఎంతసేపు ప్రయత్నించినా కానీ లారీ స్టార్ట్ అవ్వడం లేదు. ఇంకా డ్రైవర్కి ఉన్న భయం మరింత ఎక్కువైంది. కిందికి దిగి లారీ చుట్టూ పరీక్షించాడు. లారీ ముందు భాగం చాలా డ్యామేజ్ అయింది. ఇంకా స్టార్ట్ అవ్వదని తెలుసుకొని సహాయం కోసం ఎదురు చూశాడు. అలా సరిగ్గా రాత్రి 11 గంటల సమయంలో దూరంగా ఒక లారీ వస్తున్నట్టు గమనించాడు. అది చూసి డ్రైవర్ కి భయం కాస్త తగ్గింది. ఇంకా లారీని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. తన దగ్గరున్న మొబైల్ తీసి నాకు కాల్ చేసి, సార్, నేను వెళ్తున్న మార్గంలో ప్రమాదం జరిగింది. లారీ ముందు భాగం చాలా డ్యామేజ్ అయింది. నాకు కూడా గాయాలు అయ్యాయి. ఆ దట్టమైన అడవిలో నల్లటి చీకటిలో నేనొక్కడినే ఉండలేక వెళ్ళిపోతున్నాను అని లారీ ఎక్కడుందో అడ్రస్ చెప్పి కాల్ కట్ చేసేశాడు. తిరిగి ఎంత ప్రయత్నించినా కానీ కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. ఇంకా చేసేది ఏమీ లేక రాత్రి 12 గంటల సమయంలో హడావిడిగా బయలుదేరాను. ఆ దట్టమైన అడవి మార్గంలో ప్రయాణించి లారీ దగ్గరికి చేరుకున్నాను. లారీ ముందు భాగం చాలా ఎక్కువగా డ్యామేజ్ అయ్యింది. చుట్టూ ఎలాంటి జనసంచారం లేదు. దట్టమైన అడవి, పైగా అమావాస్య రాత్రి. దూరంగా నక్కల అరుపులు. అదంతా విని ఏదో తెలియని భయం వేసింది. ఇంకా అక్కడ చేసేదేమి లేక ఉదయం వరకు అక్కడే ఉందామనుకుని లారీ ఎక్కి క్యాబిన్ డోర్ వేసుకున్నాను. రాత్రి 1 గంట అవుతూ ఉండడంతో కాస్త నిద్ర పట్టినట్టు అనిపించింది. అప్పటికి నాకు సిగరెట్ అలవాటు ఉండడంతో ఒక సిగరెట్ తీసి ముట్టించుకున్నాను. సిగరెట్ అంతా అయిపోయింది. నిద్ర మాత్రం ఆపుకోలేకపోతున్నా. ఏం చేయాలి ఇప్పుడు? మరి ఇంత నిద్రలో ఉంటే లోడ్ని ఎవరైనా దొంగిలిస్తారేమో అని వాటర్ బాటిల్ తీసి ముఖం కడుక్కున్నా. కొద్దిసేపటికి మళ్ళీ ఇంకో సిగరెట్ తీసి తాగాను. అలా సిగరెట్ ని తాగుతూ జేబులో ఉన్న మొబైల్ ని తీసి హారర్ మూవీస్ చూడడం మొదలు పెట్టాను. నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అలా లారీలో ఉన్న స్పీకర్ కి కనెక్ట్ చేసుకుని చుట్టూ డోర్స్ క్లోజ్ చేసి మూవీ చూస్తూ ఉన్నాను. ఇంతలో లారీని ఎవరో కొట్టినట్టుగా అనిపించింది. ఎవరీ వీళ్ళలో డోర్ కొడుతున్నారు. అలా చూస్తున్న వీడియోను ఆపేసి డోర్స్ ఓపెన్ చేసి చుట్టూ చూశాను. అలా చూస్తున్న నాకు లారీ పక్కనే ఒక అమ్మాయి నిల్చొని ఉండడం కనిపించింది. దగ్గరకు వెళ్ళి ఎవరు నువ్వు అని అడగ్గా ఆమె ఇంకేమి సమాధానం చెప్పకుండా వస్తావా అని అడిగింది.
అప్పటికే నాకు అర్థమైంది, కానీ నేను ఎలాంటి వాడిని కాదు, నాకు అవసరం లేదు, ఇంకా నువ్వు వెళ్ళొచ్చులే అని చెప్పాను. ఆమె ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మళ్ళీ క్యాబిన్ లోకి వెళ్ళి డోర్స్ వేసుకొని మొబైల్ చూడడం మొదలు పెట్టాను. మళ్ళీ కొద్దిసేపటికి లారీ డోర్స్ ని కొడుతున్నట్టుగా అనిపించింది. డోర్స్ ఓపెన్ చేసి చూస్తే మళ్ళీ ఆ అమ్మాయే కనిపించింది. తను నేరుగా నా దగ్గరికి వచ్చి వస్తావా అని అడగడం మొదలుపెట్టింది. నాకు ఈసారి చాలా కోపం వచ్చింది. ఏయ్, నీకేమైనా పిచ్చా? నాకు అవసరం లేదని చెప్పాను కదా, పదే పదే బుర్రపాటు చేస్తావు అని గట్టిగా అరిచాను. అది చూసి ఆమె వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. తిరిగి నేను క్యాబిన్ లోకి వెళ్ళి మొబైల్ చూడడం మొదలు పెట్టాను. కానీ సరిగ్గా 5 నిమిషాల తర్వాత మళ్ళీ డోర్ కొట్టడం మొదలు పెట్టింది. ఈసారి కోపం చాలా ఎక్కువైంది. కిందికి దిగి ఎడాపెడా తిట్టేయాలని అనుకుని డోర్ తీసి కిందికి దిగడానికి ప్రయత్నించా. సరిగ్గా అప్పుడే తన అసలు రూపం కంటపడింది. అది ఆమె కాదు, వేరొక రూపంలో ఉన్న దయ్యం అది. కాళ్ళ నుండి భుజం వరకు సాధారణ ఆకారమే కానీ ముఖం మాత్రం చాలా భయంకరంగా వికృతమైన ఆకారంలో ఉంది. డోర్ తెరవమని గట్టిగా కొడుతూ విపరీతంగా అరుస్తుంది. తన ఆకారాన్ని, తన అరుపులను చూసి క్యాబిన్ లోనే కదలక మెదలక బిగుసుకొని కూర్చున్నాను. ఆ పిశాచి కొద్దిసేపు అలానే డోర్ ని కొట్టి ఉన్నట్టుండి ఒక్కసారిగా మాయమయ్యింది. కొద్దిసేపటికి ఎలాంటి సౌండ్ లేకపోవడంతో కిటికీలు ఓపెన్ చేసి చుట్టూ తిరిగి చూశాను, కానీ ఎవరూ లేరు. కిందికి దిగుదామని అనుకుని దిగుతుండగా మరోవైపు ఉన్న డోర్ ని గట్టిగా కొడుతూ అరుస్తుంది. ఆ అరుపులు విని నా గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది. ఆ ప్రదేశం నుండి ఎలాగైనా బయటికి వెళ్ళిపోవాలని లారీని స్టార్ట్ చేశాను, కానీ లారీ అస్సలు స్టార్ట్ అవ్వడం లేదు. ఇప్పుడేం చెయ్యాలని ఆలోచిస్తూ ఉండంగా ఆ దయ్యం మెల్లగా లారీ పైనుంచి నడుచుకుంటూ వచ్చి తలకిందులుగా గాల్లో వేలాడుతూ ఉంది. లారీ వెలుతురులో ఆ దయ్యం చాలా భయంకరంగా కనిపించింది. ఆ భయంకరమైన ఆకారాన్ని చూసి నా వెన్నులో వణుకు పుట్టింది. ఆ పిశాచి ఆ భయంకరమైన ఆకారంతో అమావాస్య చీకటిలో లారీ చుట్టూ విపరీతంగా అరుస్తూ గాల్లో తిరుగుతూ ఉంది. ఇంతలో దూరంగా ఒక బైక్ రావడం గమనించాను. అది చూసి ఎలాగైనా బైక్ ని ఆపి వెళ్ళిపోవాలని అనుకున్నాను. ఆ బైక్ దగ్గరగా వచ్చే కొద్దీ నా భయం మరింత ఎక్కువైంది. ఆ బైక్ ని చూసి ఆ దయ్యం భయంకరమైన ఆకారంలో మారి వికృతంగా అరుస్తూ చాలా బలంగా లారీని ఊపడం మొదలుపెట్టింది. ఆ బలానికి లారీ అద్దాలు పగిలిపోతాయేమోనని చాలా భయపడ్డాను. ఆ పిశాచి లారీని గట్టిగా ఊపుతూ ఈ అమావాస్య రోజు ఏదో ఒక ప్రాణం కావాలి అని భయంకరంగా అరుస్తుంది. ఇంతలో బైక్ దగ్గరికి రానే వచ్చింది. అది చూసి ఆ పిశాచి రోడ్డు మధ్యలో బైక్ ముందు నిలబడింది. ఆ దయ్యం రోడ్డుకి మధ్యలో నిలబడి ఉన్నా కానీ బైక్ మీద ఉన్న వ్యక్తికి కనిపించడం లేదు. అప్పుడే నాకు అర్థమైంది ఆ పిశాచి నాకొక్కడికే కనిపిస్తుందని. బైక్ దగ్గరికి రాగానే ఆ పిశాచి తన ఆకారాన్ని పెద్దగా మార్చుకొని బైక్ ని కిందకి పడేసింది. సుమారు 70 నుంచి 80 కిలోమీటర్ల స్పీడ్ తో వస్తున్న అతను కింద పడిపోయి దాదాపు 50 అడుగుల దూరం వరకు రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతవరకు పిశాచిలా ఉన్న అమ్మాయి ఒక్కసారిగా బ్రహ్మ రాక్షసిలా మారింది. ప్రమాదానికి గురి అయిన బైక్ వైపు నడుచుకుంటూ వెళ్ళింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి ఆ బ్రహ్మ రాక్షసి పూనకం వచ్చినట్లుగా అయింది. ఆ బ్రహ్మ రాక్షసి తన నాలుకను పెద్దదిగా చేస్తూ రోడ్డుపై ఉన్న రక్తాన్ని అమాంతం పీల్చేసింది. కల్లారా దాన్ని చూస్తున్నా నాకు వెన్నులో వణుకు పుట్టింది. వల్లంతా చల్లటి చెమటలు వచ్చాయి. ఆ బ్రహ్మ రాక్షసి రక్తాన్ని పీల్చుకుంటూ వెళ్లి ఆ వ్యక్తి పక్కనే పడుకొని అలా చూస్తూనే ఉండిపోయింది. కొద్దిసేపు అలా చూస్తూనే ఉండి ఒక్కసారిగా ఆ వ్యక్తి మీద కూర్చొని తన పీక కురికి రక్తం తాగుతూ ఉంది. అది చూసి కళ్ళు తిరిగి పడిపోయాను. ఉదయాన్నే 6 గంటలకు మెలకువ వచ్చి లేచి చూస్తే ఆ వ్యక్తి శవం చుట్టూ చాలా మంది గుమిగూడి ఉన్నారు. పోలీసులు కూడా ఉన్నారు. ఇంతలో మా డ్రైవర్ ఒక మెకానిక్ ని తీసుకుని వచ్చి లారీ రిపేర్ చేయించాడు. ఇంకా పోలీసులకి భయపడి అక్కడి నుండి వచ్చేసాము. అలా వస్తూ నాకు జరిగిందంతా మా డ్రైవర్ కి చెప్పాను. అప్పుడు అతను ఇందులో ఆలోచించడానికి ఏముంది, ఆ ప్రదేశం చాలా భయంకరమైనది. ఇప్పుడే కాదు, ఆ ప్రదేశంలో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అందుకే రాత్రి నేను అక్కడి నుండి వచ్చేశాను. అక్కడ కనిపించే దయ్యం ఒక వేశ్య యొక్క ప్రేతాత్మ. కొన్ని సంవత్సరాల క్రితం ఆ వేశ్యని అనుభవించి అక్కడే హత్య చేశారు. అప్పటి నుండి ఆమె దయ్యంలా మారి రాత్రిపూట చాలా మందిని చంపుతూ ఉంది అని అన్నాడు. అదంతా విని చాలా భయం వేసింది. అప్పటి నుండి దయ్యాలంటే చాలా భయం నాకు అని తనకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నాడు హర్ష. ఇది ఫ్రెండ్స్,
ఈరోజు మన ఛానల్లోని హారర్ ఎపిసోడ్ మళ్ళీ కొత్త ఎపిసోడ్తో కలుద్దాం. ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.